శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం 305వ రోజుకు చేరుకున్నాము. భీష్మ పర్వంలో ఉన్నాము. భగవద్గీతలోని 10వ అధ్యాయము విభూతి యోగం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, మహాబాహు, ఇంకా నేను చెప్పే పరమరహస్యమైన ప్రభావవంతమైన మాటలను విను. నీ వంటి అతిశయమైన ప్రీతిగలవానికి మేలు చేకూరాలని నేను చెబుతున్నాను. నా పుట్టుకను దేవతలు గాని మహర్షులు గాని ఎరుగరు. నేను దేవతలకు మహర్షులకు కూడా అన్ని రకాలుగా మూలకారుకుడను. నన్ను అజునిగా అనాదిగా లోకమహేశ్వరునిగా ఎరిగిన జ్ఞానవంతుడైన మానవుడు సంపూర్ణంగా పాపాల నుండి ముక్తుడు అవుతాడు. నిశ్చయాత్మకమైన బుద్ధి, యథార్థ జ్ఞానము, అసమ్మూఢత్వము, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖాలు, ఉత్పత్తి ప్రళయాలు, భయం అభయం, అహింస, సమత్వం, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఇటువంటి ప్రాణులలోని అనేక రకాల భావాలు నా నుండే పుడతాయి. సప్తర్షులు, వారికి పూర్వులైన సనకసనాదులు నలుగురు కూడా ఈ లోకంలోని సంపూర్ణ ప్రజావళికి మూలకారకులైన స్వయంభువుడు మొదలైన 14 మంది మనువులు, వీరందరూ నాయందే భావం కలవారు. నా సంకల్పం చేతనే పుట్టినవారు. ఈ పరమైశ్వర్య రూపమైన విభూతి యొక్క యోగశక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకోగలిగిన వాడు నిశ్చలమైన భక్తి యోగంతో నాయందే నిలిచి ఉంటాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వాసుదేవుడను అయిన నేనే ఈ సంపూర్ణ జగత్తునకు ఉత్పత్తి కారణాన్ని. నా వలననే ఈ జగత్తంతా నడుస్తోంది అని తలచిన శ్రద్ధాభక్తులతో కూడిన బుద్ధిమంతులైన భక్తులు పరమేశ్వరుడనైన నన్నే నిరంతరం సేవిస్తూ ఉంటారు. నిరంతరము నాయందే మనసు లగ్నం చేసి నాయందే ప్రాణాలు నిలుపుకొని నాయందలి భక్తిని పరస్పరం ఎరింగించుకుంటూ నా గుణాలను మహిమలను గూర్చి చెప్పుకుంటూ ఉండేవారు నిరంతరము సంతుష్టులై నాయందే నిత్యము రమిస్తూ ఉంటారు. అలా నిరంతరము నన్నే ధ్యానిస్తూ ప్రేమపూర్వకంగా సేవించే భక్తులకు నన్ను పొందగలిగే తత్వజ్ఞాన రూపమైన యోగాన్ని ప్రసాదిస్తాను. అర్జున, వారిని అనుగ్రహించడం కోసము వారి అంతఃకరణంలో ఉండే నేను స్వయంగా అజ్ఞానజనితమైన అంధకారాన్ని ప్రకాశరూపమైన తత్వజ్ఞానం అనే దీపం ద్వారా నశింపజేస్తాను. అర్జునుడు అడుగుతున్నాడు మరలా, మీరు పరబ్రహ్మ, పరంధాములు, పరమ పవిత్రులు, మునులందరూ మిమ్మల్ని సనాతన దివ్య పురుషులని, దేవాది దేవులని, అజులని, సర్వవ్యాపులని చెబుతూ ఉంటారు కదా. ఇదే విషయాన్ని దేవర్షి నారదుడు, ఋషులు అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షి చెప్పడమే కాకుండా స్వయంగా మీరు కూడా నాకు చెప్పి ఉన్నారు. కేశవ, మీరు నాకు చెప్పినదంతా సత్యమనే నమ్ముతున్నాను. భగవాన్, మీ లీలా స్వరూపాన్ని దానవులు కానీ దేవతలు కానీ తెలుసుకోలేరు. భూతభావన, భూతేశ్వర, దేవదేవ, జగత్పతి, పురుషోత్తమ, మిమ్మల్ని గురించి మీకే తెలుసును. కాబట్టి లోకాలలో వ్యాపించి ఉన్న మీ దివ్య విభూతులను సంపూర్ణంగా చెప్పడానికి మీరే సమర్థులు. యోగేశ్వర, ఏ రీతిగా నిరంతరం ధ్యానిస్తే మిమ్మల్ని నేను తెలుసుకోగలుగుతాను? భగవాన్, మిమ్మల్ని నేను ఏ ఏ భావాల ద్వారా ధ్యానించడానికి వీలవుతుంది? జనార్దన, మీ యోగ శక్తిని గూర్చి, విభూతిని గూర్చి మళ్ళీ విస్తారంగా చెప్పండి. మీ అమృతమయ వాక్కులను వింటున్న నాకు తృప్తి కలగడం లేదు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పసాగాడు, కురుశ్రేష్ఠ, నా దివ్య విభూతులను ప్రాధాన్యాన్ని బట్టి వివరిస్తాను. ఎందుకంటే ఆ విభూతి విస్తారానికి అంతులేదు. అర్జున, సమస్త ప్రాణుల హృదయాలలో ఉండే ఆత్మను నేనే. ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములు నేనే. అదితి యొక్క 12 మంది కొడుకులలో విష్ణువును, జ్యోతిష్యులలో కిరణములు కలిగిన సూర్యుడిని, 49 మంది మరుత్తులలో మరీచిని అంటే కాంతిని, నక్షత్రాలలో చంద్రుడిని నేనే. వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనస్సును, ప్రాణులలోని చైతన్యాన్ని నేనే. 11 రుద్రులలో శంకరుని యొక్క యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడిని, అష్టవసువులలో అగ్నిని, శిఖరములు కల పర్వతములలో మేరువును నేనే. పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. పార్థ, సేనానులలో స్కందుడిని, జలాశయాలలో సముద్రుడిని, మహర్షులలో భృగువును,
శబ్దాలలో ఓంకారాన్ని, యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని, నేనే వృక్షాలన్నింటిలో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదమునిని, గంధర్వులలో చిత్రరథుడిని, సిద్ధులలో కపిలమునిని నేనే. గుర్రాలలో అమృతముతో పాటు జన్మించిన ఉచ్చైశ్రవమును, గజేంద్రములలో ఐరావతాన్ని, మనుష్యులలో రాజును నన్నుగా తెలుసుకో. శస్త్రాలలో వజ్రాయుధాన్ని, గోవులలో కామధేనువును నేనే. శాస్త్రోక్తంగా సంతానాన్ని కనడానికి హేతువైన కామదేవుడను నేనే. సర్పాలలో వాసుకుని నేనే. నాగులలో ఆదిశేషుడను, జలదేవతలలో వారికి అధిపతి అయిన వరుణదేవుడను, పితరులలో ఆర్యముడనే పితృదేవుడను, శాసకులలో యమరాజును నేనే. దైత్యులలో ప్రహ్లాదుడిని, కాలాన్ని లెక్కించే జ్యోతిష్కుల కాలాన్ని నేనే. మృగాలలో మృగరాజును, పక్షులలో గరుడను నేనే. పవిత్రీకరించే వాటిలో పవనుడిని, శస్త్రధారులలో రాముడిని, చేపలలో మకరాన్ని, నదులలో గంగను నేనే. అర్జున, సృష్టులలో ఆది మధ్యాంతములు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యను, వాదించే వారిలో తత్వనిర్ణయం చేసే వాదాన్ని కూడా నేనే. అక్షరాలలో అకారాన్ని, సమాసాల్లో ద్వంద్వాన్ని నేనే. కాలాలలో అక్షయమైన మహాకాలాన్ని, విశ్వతోముఖుడైన అంటే విరాట్ స్వరూపుడైన ధాతను నేనే. సమస్తాన్ని నశింపజేసే మృత్యువును, భవిష్యత్తులో కలుగబోయేవానికి ఉత్పత్తి స్థానాన్ని నేనే. స్త్రీలలో కీర్తిని, స్త్రీని, వాక్కును, స్మృతిని, మేధను, ధృతిని, క్షమను కూడా నేనే. గేయములైన వేదాలలో బృహత్సామ వేదాలను నేనే. ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతమును నేనే. మోసం చేసేవారిలో ద్యూతాన్ని కూడా నేనే. తేజస్శాలలో తేజాన్ని నేను, విజయాలలోని విజయాన్ని నేను, నిశ్చయాత్మలలోని నిశ్చయాన్ని, సాత్విక పురుషులలోని సత్యాన్ని నేనే. వృష్టివంశువులో వాసుదేవుడను, పాండవులలో ధనుంజయుడను, మునులలో వేదవ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను నేనే. దండించే వారి యొక్క దండాన్ని కూడా నేనే. గెలుపు కోరే వారిలోని నీతిని, రహస్యంగా ఉంచదగిన భావాలకు రక్షకమైన మౌనాన్ని కూడా నేనే. జ్ఞానవంతులలోని జ్ఞానాన్ని నేనే అర్జున. ప్రాణులన్నింటి యొక్క ఉత్పత్తి కారణాన్ని నేనే. నేను లేని చరాచర ప్రాణులేవీ లేవు. ఓ పరంతప, నా దివ్య విభూతులను అంతం లేదు. నా విభూతి విస్తారాన్ని నీకోసం సంగ్రహంగా చెప్తాను. ఆయా వస్తువులలోని విభూతి కాంతి, శక్తి నా తేజోంశం యొక్క అభివ్యక్తి అని గ్రహించు. అయినా అర్జున, ఇంత ఎక్కువగా తెలుసుకోవడం వలన నీకు ఏమి ప్రయోజనము? ఈ సమస్త జగత్తును నా యోగశక్తి యొక్క ఒక్క అంశం మాత్రం చేతనే నేను ధరించి ఉంటున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పడం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.